చిన్న వయసు నుంచి మా తండ్రి గారు యేసన్న గారి పాటల బుక్ ఒకటి నాకు చూపిస్తా, ఆ పాటల బుక్లో ఉన్న పాటలన్నీ నేర్పించేవాడు. 7వ సంవత్సరంలో మా నాన్నగారిని ఒక విషయం అడిగాను. డాడీ, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క పాటలు నాకు నేర్పిస్తున్నావు కదా, ఈ పాటల పుస్తకం వెనకున్నటువంటి ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఈ మనిషి, ఈ యేసన్న గారిని నాకు ఒకసారి చూపించగలవా అని అడిగినప్పుడు మా తండ్రి గారు ఒక మాట అన్నారు. సమయం వచ్చినప్పుడు నేను ఆయన దగ్గరకు నిన్ను తీసుకొని వెళ్తాను రా, నువ్వు పాటలు బాగా నేర్చుకో అని చెప్పాడు. అయితే యేసన్న గారు బ్రతికున్నప్పుడు చివరి గుడారాల పండుగలలో సుగుణాల సంపన్నుడా అనే పాటను ఒక పాట పాడి, ఆ తర్వాత ఆ చివరి గుడారాల పండుగలకి చిన్న వయసులో ఉన్న నన్ను తీసుకొని కొన్ని లక్షల మందిని దాటుకొని యేసన్న గారు ఎక్కడైతే కూర్చొని ప్రసంగిస్తాడో ఆ ప్రసంగానికి దగ్గరగా, ఆ స్టేజ్ దగ్గరగా తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి ఒక మాట చెప్పాడు. ఇన్ని సంవత్సరాలు చిన్న వయసు నుంచి నీకు ఎవరి పాటలైతే నేర్పించానో ఆ వ్యక్తి నీకు ఎదురుగా ఉన్నాడు చూడు అని చెప్పాడు. అయితే ఆ రోజు యేసన్న గారు 35 నిమిషాలు ఆపకుండా సుగుణాల సంపన్నుడు అనే పాట పాడి తిరిగి మందిరానికి వెళ్ళిపోతున్నారు. నా కుమారుడు ఎక్కడ దైవజనుని చూడలేకపోతాడేమోనని చెయ్యి పట్టుకొని దైవజనుడు వెళ్ళిపోవటం గమనించి నన్ను పట్టుకొని పరిగెత్తుకుంటా ఆ స్టేజి వెనక ఆ స్కార్పియోలో వెక్కి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో మంది సేవకులు ఉన్నారు, కొన్ని వందల మంది సేవకులు. అయితే మా తండ్రి గారి యొక్క ఆశ ఏంటంటే నా కుమారుడికి ఒక్కసారైనా సరే ఆయన యొక్క ముఖమును చూయించాలి అని పరిగెడతా దగ్గర తీసుకొని వెళ్తుంటే ఆ సేవకుల సమూహంలో నేను తప్పిపోయాను. నా చెయ్యి మా నాన్నగారి యొక్క చేతి నుంచి విడవబడింది. చాలా చిన్న వ్యక్తిని ఆ సేవకుల యొక్క కాళ్ళ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎటు వెళ్ళిపోతున్నానో తెలియదు. వెళ్ళిపోతుంటే మా నాన్నగారు నన్ను వెతుక్కుంటున్నారు. ఇంతమంది సేవకులలో నా కుమారుడు ఎక్కడ తప్పిపోయాడని పరిగెడతా ఎతుకుతున్నాడు. అయితే నేను తల వంచుకొని ఇట్లా వెళ్తూ ఉన్నానండి. మా నాన్నగారు నా చేయి పట్టుకున్న సంగతి నేను మర్చిపోయాను, ఆ చేతిని విడిచిపెట్టిన సంగతి నేను మర్చిపోయాను. ఇట్లా వెళ్తూ ఉంటే ఒక చెయ్యి నన్ను పట్టుకొని నిలబెట్టింది. ఇక వెంటనే ఒకసారి గట్టిగా తగిలిచ్చి ఇట్లా నిలబెట్టింది. ఆ చెయ్యి ఎవరిదంటే యేసన్న గారు. చెయ్యి కొట్టి చప్పట్లు దేవునికి స్తోత్రం. ఆ రోజు ప్రకటించబడిన ఈ సువార్త ఈ రోజు వరకు ఆపబడలేదు. కొట్టి చప్పట్లు దేవునికి స్తోత్రం.